ఆప్షన్ ఎస్. ఆర్ స్పెసిఫై చేయకపోతే ఏమొస్తుంది సార్? ఎర్రర్ వస్తుంది, నీకు ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఇఫ్ యూ నాట్ స్పెసిఫైయింగ్ ద ఆర్ ఆప్షన్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్. అది విషయం ఆడ. సో ఆర్ అనేది ఉపయోగించి ఇవన్నీ చేయాలా, మీరు సింపుల్గా చెప్పాలండి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? క్లారిటీ క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు సపోజ్ సార్ సిపి వాడాం, ఓకే. ఫైల్ వన్ అన్నాం, ఓకే. ఫోల్డర్ అని చెప్పారు మీరు, బాగుంది సార్. ఇప్పుడు దీంట్లో ఏం జరిగిద్ది? ఫైల్ వన్ ఒకటే ఇక్కడ కాపీ అయింది. కానీ నా రిక్వైర్మెంటు సిపి రాసి ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి 1.100 అని ఇచ్చా. ఎడ 100 ఇచ్చి ఫోల్డర్ని స్పెసిఫై చేశా. ఇప్పుడు ఏమైంది? ఫస్ట్ ఫస్ట్ కేసులో ఏమైందంటే ఫైల్ వన్ విల్ బి కాపీడ్ ఇన్ టు దిస్ లొకేషన్. నెక్స్ట్ కేసులో ఏమైంది తెలుసా? ఫైల్ వన్, ఫైల్ టూ, ఫైల్ త్రీ, ఫైల్ 10 డాష్ 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 100 ఫైల్స్. 100 ఫైల్స్ విల్ బి కాపీడ్ ఇన్ టు దిస్ ఫోల్డర్. వంద ఫైల్స్ కాపీ అవుతాయి ఇక్కడికి. 1 2 3 100 ఫైల్స్. ఎందుకు? ఫైల్ అని రాసి కర్లీ బ్రేసెస్ ఇచ్చి 1.100 అని రాస్తే 100 ఫైల్స్ కాపీ అవుతాయి. అట్లా అనమాట ఇది. సో అంటే మనం ఫస్ట్ ఆప్షన్ కరెక్టే, రెండో ఆప్షన్ కూడా కరెక్టే. ఇది అది రెండు ఒకటే, నో ప్రాబ్లం. ఏదైనా ప్రొసీడ్, నోట్ ఇష్యూ. ఓకే. ఆ, మూడోది ఒక పర్సన్ ఇలా రాశాడు. మూడోది ఏం రాశాడంటే సిపి రాశాడు, ఫైల్ వన్ అని రాశాడు, ఓకే. ఇక్కడేమో ఫైల్ టూ రాశాడు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? ఫైల్ వన్ ఇది, ఫైల్ టూ ఇది. సిపి ఫైల్ వన్ ఫైల్ టూ ఏమొస్తుంది? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఎర్రరా సక్సెసా? సక్సెస్ ఎర్రర్. సార్. సక్సెస్. అమ్మో, అలాగొచ్చావా? చాలా డేంజర్లో ఉన్నావు అయితే నువ్వు. అంటే ఐక్యూలోకి ఓవర్ రైడ్. ఆ, ఇదిగో చూడు, యాక్చువల్గా ఇది ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ ఫైల్ తయారు చేశా. ఇదేంది ఇది? ఫైల్ వన్, ఓకే. ఇక్కడికి వెళ్ళి మరొక టెక్స్ట్ ఫైల్ టూ తయారు చేశా, ఓకే. బాగుంది. ఇప్పుడు కాపీ చేస్తా ఇది. కాపీ చేశా, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయి. చేయి చూద్దాం ఏమైంది. పేస్ట్ అయిందా? ఎట్లయింది? ఫైలు ఇది, ఇది ఫైలే. రెండు ఫైల్స్ ఒక ఫైల్లో ఒక ఫైల్కి ఎట్లా కాపీ అయింది నాకు అర్థం కాదు. ఫైల్ అంటే ఏంది? ఫైల్ అంటే ఇట్స్ హ్యావింగ్ సమ్ డేటా. కాబట్టి ఫైల్ టు ఫైల్ కాపీ అవ్వదు, నో. కాకపోతే నువ్వు ఫైల్లో ఉన్న ఈ డేటాని ఇంకొక ఫైల్లోకి కాపీ చేయొచ్చేమో కానీ ఈ ఫైల్ని ఈ ఫైల్లో పెట్టలేము. నో నో నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మరేంటి అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే సిపి ఫైల్ వన్ ఫైల్ టూ పెడితే ఎర్రర్ వస్తుంది. మ్మ్హ్మ్. మరేం చేయాలా అంటే ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రెండు ఫైల్స్ని మరొక ఫోల్డర్లోకి కాపీ చేసుకోవచ్చు. ఇది ఫోల్డర్, అది. ఇప్పుడు ఇది ఫోల్డర్, ఓకే. ఇదిగో ఇది కాఫీ అని చెప్పి ఈ ఫోల్డర్ లోపలికి వెళ్ళి కాపీ చేసుకో, అవసరమైతే పేస్ట్. పేస్ట్ అయిపోయింది, అది వచ్చేసిద్ది. వచ్చేసింది. ఈ లేదు దీన్ని కాపీ అని చెప్పేసి దీని లోపలికి వెళ్ళి పేస్ట్ చేసుకో, వస్తుంది. వస్తుంది, ఎస్. ఇదిగో వస్తుంది, రైట్. అలాగే చేసుకోవాలి కానీ నువ్వు ఈ ఫైల్ వన్ని ఇక్కడ రాసి ఫైల్ టూ ఇక్కడ రాసి అమ్మా లైనెక్స్ ఫైల్ టూలోకి ఫైల్ వన్ కాపీ చేయమంటే హే హూ ఆర్ యు, ఎవర్రా నువ్వు? ఫైల్ వన్ ఫైల్ టూ ఇదేంది ఇది గోల? ఏదైనా సరే ఫోల్డర్ అంతే. ఫోల్డర్ అంటే ఏంది? ఇట్ కంటైన్స్ మల్టిపుల్ ఫైల్స్ అండ్ మల్టిపుల్ ఫోల్డర్స్ ఆల్సో. ఫైల్స్ ఫోల్డర్స్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి మనం ఫోల్డర్ ఉపయోగిస్తాం. అన్నిటిని స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫోల్డర్ ఉంది, ఈ ఫోల్డర్లో మరికొన్ని ఫోల్డర్స్ కూడా తయారు చేసుకుంటాను నేను. ఎస్, న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ అంటే మరొక ఫోల్డర్ వస్తుంది, మళ్ళీ న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ అంటే మరొక ఫోల్డర్ వస్తుంది, రైట్. దట్ మీన్స్ వాట్? ఆ ఫోల్డర్ కంటైన్స్ మల్టిపుల్ ఫోల్డర్స్ అండ్ మల్టిపుల్ ఫైల్స్, అది స్టోరీ. అంతేగాని ఈ కేసు వర్కౌట్ అవ్వదు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా ఈ కేసు వర్కౌట్ అయిద్దా? ఎస్ బాను, అర్థమైందా? ఫైల్ వన్లో ఫైల్ టూకి కాపీ జరగదు. ఫైల్ అంటే యాక్చువల్గా ఫైల్ నుంచి ఫైల్ కాపీ జరగదు.
అప్పుడు ఏమొస్తుంది? ఎర్రర్. ఎర్రర్ వస్తుంది. అట్లా. లేదు, నాలుగో ఆప్షన్ ఉంది. నాలుగు. ఏం తెలుసా? వాడు సింపుల్గా సిపి రాసి, ఫైల్ 1 రాసి, ఫైల్ 2 రాసి, డైరెక్టరీ రాశాడు. సరే, ఫోల్డర్ రాశాడు. ఇప్పుడు ఏమైంది? ఎవరు చెప్తారు? ఇప్పుడే మనం చూసాం ఈ ఆప్షన్. సిపి, ఫైల్ 1, ఫైల్ 2, ఫోల్డర్. ఇప్పుడు ఏమైంది? ఎవరు చెప్తారు ఆన్సర్? ఎస్ ఫ్రెండ్స్, చెప్పాలి ఫైల్ టు ఆన్సర్. ఫోల్డర్లోకి కాపీ. L2 ఫైల్ ఆ ఫైల్ 1 కాఫీ అయింది, ఫైల్ 2 కాఫీ ఫైల్ అయింది. 2 ఫైల్. ఎందుకు? ఇది ఫైలే, ఇది ఫైలే, కాబట్టి ఇక్కడికి స్టోర్ అయింది ఈజీగా. అది విషయం. అంటే యూ కెన్ స్టోర్ మల్టిపుల్ ఫైల్స్ అంటున్నాం కదా. యూ కెన్ కాపీ మల్టిపుల్ ఫైల్స్ ఇంటూ ఏ సింగిల్ ఫోల్డర్. ఇట్స్ పాసిబుల్. మల్టిపుల్ ఫైల్స్ని నువ్వు ఇక్కడ మెన్షన్ చేసావు, ఆ ఫైల్స్ తీసుకొచ్చి ఇక్కడ పడేసిద్ది. అట్లా కాకుండా తెలివితేటలు ఉపయోగించి, ఎస్, ఫైల్ 1 రాసి, ఫైల్ 2 రాసి, ఫైల్ 3 రాసి, అమ్మా లైనెక్స్ కాపీ చేయమ్మా అంటే అప్పుడు ఏమైంది అంటావు? అప్పుడు ఏమనిద్ది మనల్ని? అరే పిచ్చుడా, నీకు అసలు సబ్జెక్ట్ తెలుసా, ఫైల్స్ గురించి తెలుసా అని అడిగిద్ది. ఎవరు? లైనెక్స్. ఇప్పుడు అర్థమైన స్టోరీ. ఇది ఎర్రర్ వచ్చిద్దా, సక్సెస్ అయిద్దా? ఎర్రర్. ఎర్రరే. ఫైల్ ఎలా కాపీ చేస్తావు అనిద్ది అది. ఫైల్ ఎలా కాపీ చేస్తావు? నువ్వు చేయలేవు, పాసిబుల్ అవ్వదు. ఒకటి ఎర్రర్. అదనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే టార్గెట్ లొకేషన్. ఎస్, ఫోల్డర్ అనేది ఏంది? టార్గెట్. డెస్టినేషన్. ద డెస్టినేషన్ లొకేషన్ మస్ట్ బి ఏ ఫోల్డర్. ద డెస్టినేషన్ లొకేషన్ మస్ట్ బి ఏ ఫోల్డర్. ఫైల్స్ ఇక్కడ రాసామంటే డెస్టినేషన్ లొకేషన్ ఫోల్డరే. ఇక్కడ కూడా ఫైల్ 3 ప్లేస్లో డెస్టినేషన్ లొకేషన్ ఫోల్డర్ ఇచ్చుకో. ఫోల్డర్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఓకే. ఇక్కడ ఫోల్డర్ 1 ఉంది. ఈ ఫోల్డర్ 1 ఫోల్డర్ 2లో కాపీ చేయొచ్చా? ఈజ్ ఇట్ పాసిబుల్? ఎస్ సార్. చేయొచ్చు. ఈజీనే. అప్పుడేంది? సిపి వాడొచ్చా ఇక్కడ? సిపి సిపి వాడితే ఐఫోన్ లైనెక్స్కి చెప్పాలా, అమ్మా ఇది ఫోల్డరు, ఈ ఫోల్డర్ని మరో ఫోల్డర్లో కాపీ చెయ్యి అని సిపియు రాస్తే కాదు. అప్పుడు లైనెక్స్కి ఏం చెప్పాలా? ఐఫన్ ఆర్. ఆర్. అర్థమైంది? ఐఫన్ ఆర్ అంటే ఇది స్టోరీ. ఐఫన్ ఆర్ రాయకపోతే ఏమైంది? ఈ ఫోల్డర్ ఇక్కడ కాపీ అవ్వదు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అంటే ఏంటి సార్? ఎప్పుడైనా ఫోల్డర్స్ తోటి మనం పని చేస్తున్నాం అంటే ఐఫన్ ఆర్ అనేది ఇక్కడ రాయాల్సిందే తప్పకుండా. అది లైనక్స్ పెట్టిన రూల్ అది. ఓకే, లైనక్స్ పెట్టిన రూల్. మరి ఫైల్స్కి లేదా అలాంటి సిస్టమ్? ఫైల్స్కి లేదు, పెట్లా అది ఫైల్స్కి. సరే, అయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక ఏబిసి బ్యాంక్ ఉంది. థీరీయే చెప్తారా మీరు? థీరీ అర్థమైతేనే ప్రాక్టీస్ అర్థమైంది, లేకపోతే పిచ్చెక్కిద్ది అక్కడికి వెళ్ళిన తర్వాత. అలా చెప్పకూడదు కూడా. థీరీ చెప్పకుండా ప్రాక్టీస్ చూపిస్తే త్వరగా అయిపోతుంది క్లాసు, త్వరగా కోర్స్ అయిపోద్ది. కానీ మీకు మాత్రం దేనికి పనికిరాదు ఆ కోర్స్. నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. కన్ఫామ్, వాస్తవం అది. అట్లా అనమాట. థీరీ ఎక్కువ నేర్చుకోవాలి ఫస్ట్. రైట్. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ ఉంది. ఇందాక వాళ్ళు క్వశ్చన్ అడిగారు కదా, అది థీరీయే. థీరీ అంటే ఏంది సార్? ఈ యూజర్ ఇట్లా డిలీట్ చేస్తే నెక్స్ట్ ఏం జరిగింది? ఆర్ఎఫ్ ఎందుకు రాయాలి అక్కడ? ఇవన్నీ ఏంటి? థియరిటికల్గా ఆమెకి ఎస్ నేర్చుకోవాలనే తపన, ఇంట్రెస్ట్. కాబట్టి అట్లాగా నేర్చుకుంటే సబ్జెక్ట్ మీరు మర్చిపోరు. అంతేగాని సార్ ఈ కమాండ్ చెప్పాడా, అమ్మయ్యా ఒక కమాండ్ చెప్పాడు రాసుకో, ఎగ్జిక్యూషన్ చేసుకో, చూసుకో ఏం జరిగింది ఏం జరగదు. డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అదే కదా. జావా పైథాన్ నేర్చుకున్న వాళ్ళ పని అదే. ఇప్పుడు ప్రాబ్లం అదే. ఆయన బోర్డు మీద ఒక ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, డైరెక్ట్గా తీసుకొచ్చి ఈయన డైరెక్ట్గా ల్యాప్టాప్ ఓపెన్ చేసి టైప్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ టైప్ చేసినప్పుడు మళ్ళీ 100 ఎర్రర్స్. దాన్ని రెక్టిఫై చేయడానికి 100 మందితో కబుర్లు. ఇవన్నీ అయిపోయి సాయంత్రం 6 ఇంటికి వచ్చేసరికి అవుట్. ఆ ఒక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి లోపలికి వస్తాం. ఎందుకు ఆ ప్రోగ్రామ్ రాశాడో ఈ టెన్షన్ హడావుల్లో మర్చిపోతున్నారు. అంటే ఆలోచన శక్తి లేదు మనిషికి. పోనీ ఆ ప్రోగ్రామ్ చెప్పే వ్యక్తి కూడా దాన్ని పూర్తి స్థాయిలో ఒక రోజంతా తీరిటిగా చెప్పి నెక్స్ట్ రోజు ఆ ప్రోగ్రామ్ స్టెప్ బై స్టెప్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అర్థమైద్ది. అక్కడేంటి? వచ్చావా, ప్రోగ్రామ్ చెప్పావా, ఎస్ నువ్వు నోట్స్లో రాసుకున్నావు, పో ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయి, అయిపోయింది. ఇది స్టోరీ. అందువల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆడ. సరే సరే. ఇప్పుడు యాక్చువల్గా నాకు ఒకటి వచ్చేసింది. ఒకటే ఏమని వచ్చిందంటే, అయ్యా బాబు ఏబిసి బ్యాంక్ ఉంది నాయన. ఓకే,
ఈ ఏబిసి బ్యాంక్లో ఎస్ మరొక ఫోల్డర్ ఉంది. ఆ ఫోల్డర్ పేరు ఏంటి అంటే డిపాజిట్ ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో డిపాజిట్ అనేది ఉంది. ఓకే, మరొకటి ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో ఎస్ పేమెంట్స్ అని కూడా ఉంది. పేమెంట్స్ పేమెంట్స్ మరి ఇక్కడ ఎస్ ఒక వ్యక్తి ఎస్ ఇలా 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 డిపాజిట్ చేశాడు అనుకోండి, ఒక 50,000. మరొక వ్యక్తి ఒక 60,000 డిపాజిట్ చేశాడు అనుకోండి. ఇదంతా వచ్చి ఒక ఫైల్లోకి వచ్చేసింది. దట్ మీన్స్ వాట్ దిస్ ఇస్ ఏ డిపాజిట్ ఫైల్. కానీ డిపాజిట్ ఫైల్ని నేను ఈ లొకేషన్లో స్టోర్ చేయను, ఎందుకంటే దిస్ ఇస్ మాస్టర్ డేటా. ఇక్కడ ఇది మాస్టర్ డేటా ఇక్కడ ఉంటుంది. ఎస్ నెక్స్ట్ వేరే లెవెల్లో ఎస్ బ్యాకప్ తీసుకోవడానికి ఇదే డిపాజిట్ ఫైల్ని ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ దిస్ లొకేషన్ టు ఐ వాంట్ టు కాపీ దిస్ లొకేషన్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఎక్కడికి? డిపాజిట్లోకి పంపిస్తా. ఓకే, అంటే ఇక్కడున్న ఈ ఫైల్ని ఇక్కడ కాపీ చేస్తా. బట్ కాపీ చేసే లొకేషన్ ఏందంటే ఏబిసి బ్యాంకు డిపాజిట్ ఫోల్డర్. అది యాక్చువల్గా కాపీ చేసే లొకేషన్. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇక్కడ ఉన్నావు అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కాపీ అనేది ఎలా చేయాలి? ఎవరు చెప్తారు? కాపీ అనేది ఎలా చేయాలి? ఏబిసి బ్యాంక్ లోపల డిపాజిట్ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి. ఏది? ఈ డిపాజిట్ ఫైల్ అనేది. ఇప్పుడు కాపీ ఎలా చేస్తావు నువ్వు అంటున్నా నేను. ఎస్ ఫ్రెండ్స్, ఎలా చేస్తారు కాపీ? ఏ లొకేషన్లో కాపీ జరగాల? ఏబిసి బ్యాంకు రాసుకో, ఏబిసి బ్యాంకు. ఓకే, దాని లోపల ఏముంది? డిపాజిట్. ఓకే, అంతే, డిపాజిట్. ఇక్కడ ఎవరున్నారు? ఏ ఫోల్డర్ అది? ఈ ఫోల్డర్, ఈ ఫైల్ అది. ఈ ఫైల్ పేరు రాసుకో. ఏ ఫైల్ అది? డిపాజిట్ ఫైల్. ఓకే, కాపీ చేయడానికి ఏంది కమాండ్? సిపి. అంతే. సిపి ఆ? అంతే సిపి అంతే అయిపోయింది కదా. ఇంకేంది ప్రాబ్లం? అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమైంది? సిపి అనే కమాండ్ ఏం చేస్తుంది? ఈ డిపాజిట్ ఫైల్ అనేది ఎస్ ఎక్కడ కాపీ చేయాలో లొకేషన్ ఇచ్చాను నేను. అమ్మా అప్పుడు లైనెక్స్ ఏం చేస్తుంది? డిపాజిట్ ఫైల్ని ఏబిసి బ్యాంక్ లోపలికి వెళ్ళి డిపాజిట్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళి ఇక్కడ కాపీ చేసి పడేస్తుంది. ఇక్కడికి వస్తుంది అప్పుడు డిపాజిట్ ఫైల్. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా? ఆ లొకేషన్కి రీచ్ అవుతుంది. దట్ మీన్స్ వాట్? ఇలాగా మనం మల్టిపుల్ ఫోల్డర్స్ లొకేషన్స్ చెప్పి కూడా కాపీ చేసి పడేయచ్చు. ఎవరిని? ఫైల్ని. ఫైల్ యూ కెన్ కాపీ దిస్ ఫైల్ ఫ్రమ్ దిస్ లొకేషన్ టు అనదర్ లొకేషన్. ఎస్ ఏబిసి బ్యాంక్ డిపాజిట్. అట్లా అర్థమైందా? ఇది చక్కగా ఎస్ ఇది ఇది రాయాలా. సరే, ఒక వ్యక్తి చెప్పాడు మళ్ళీ ఇది కాపీ చేయటం. ఇది కాపీ చేయటం. మరో వ్యక్తి ఏం చెప్పాడంటే, బాబు ఏబిసి బ్యాంక్ ఉందమ్మా. ఓకే, ఏబిసి బ్యాంక్ దాని లోపల పేమెంట్స్ అనే ఫోల్డర్ ఉంది. దాని లోపలే ఎస్ డిపాజిట్ కూడా ఫోల్డర్ ఉంది. ఓకే, అయితే అన్నెసరీగా పేమెంట్స్ అనే ఫోల్డర్ లోపల ఒక ఫైల్ 1 అనేది ఉందమ్మా అన్నాడు. ఫైల్ 1 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ 1 అనేది రిమూవ్ చేయి అన్నాడు. ఎస్ రిమూవ్ ఇమీడియట్లీ, డిలీట్ ఇమీడియట్లీ అన్నాడు. ఇప్పుడు నీ అప్రోచ్ ఎలా ఉంటుంది? ఏబిసి బ్యాంక్ ఉంది, ఏబిసి బ్యాంక్లో పేమెంట్స్ ఉంది, పేమెంట్స్ లోపల ఫైల్ 1 ఉంది. వాట్ ఈస్ యువర్ అప్రోచ్ టు డిలీట్ దిస్ ఫైల్? ఎవరు చెప్తారు? ఆర్ఎం అంతే. అంటే ఆర్ఎం ఫస్ట్ ఏ లొకేషన్లో ఉన్న ఫైల్ని డిలీట్ చేయాలా? ఆ లొకేషన్ ఏబిసి రాసుకో. బ్యాంక్ ఏబిసి బ్యాంక్ బ్యాంక్ స్లాష్ పేమెంట్స్ స్లాష్ పేమెంట్స్ పేమెంట్స్ ఫార్వర్డ్ స్లాష్ ఫైల్ స్లాష్ ఫైల్ అంతే. ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ కమాండ్ ఆర్ఎం ఆర్ఎం ఇప్పుడు చూడండి, ఆర్ఎం రాసావు, ఏబిసి బ్యాంక్ రాసావు, పేమెంట్ ఫైల్. ఇప్పుడు ఏం జరిగింది? అసలు యాక్చువల్గా ఏబిసి బ్యాంక్లో ఉన్న పేమెంట్స్లో ఉన్న పేమెంట్స్ ఫైల్ 1 డిలీట్ అయింది. అంటే ఆర్ఎం ఈ విధంగా వస్తుంది అనమాట. ఇప్పుడు అర్థమైందా? ఆర్ఎం ఈ విధంగా వస్తుంది. ఎస్, ఇంతే సింపుల్. ఇదే ఇంతే సింపుల్. అర్థమైందా? అర్థమైంది. అట్లా అలాగా అదే ఆర్ఎం. చాలా ఈ డెడ్ ఈజీ. ఇదంతా కూడా మీరు చక్కగా నేర్చుకొని ప్రాక్టీస్ అంటే థియరీ బాగా వస్తే
మీకు ప్రాక్టీస్ చేయటం సులభం అయితే, థియరీ రాకపోతే కొంచెం కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? ఎస్, అర్థం. అర్థమవుతుందా? Yes, ఏదైనా sir. డౌట్స్ ఉన్నాయా? శిరీష, సైలెంట్స్ అయిపోయారు మీరు. ఎస్, ఆర్ యూ అండర్స్టాండింగ్? చందు, మహేష్, భాను, ఓకేనా? ఏం లేదు. Sir. ఓకే అర్థమవుతుంది. సార్. థీరీ, బాగా థీరీని మీరు కావాలంటే పేపర్లో రాసుకోండి 4-5 సార్లు, ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. అంతేగాని చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయాలన్నా కూడా ఏం కావాలా? ఏం కావాలా? ల్యాబ్ నోట్స్. అర్థం. ల్యాబ్ నోట్స్లో డేట్ ఉండాలా. డేట్ ఎప్పుడు? 21/2/2025. ఓకే, ఇక్కడ రాసుకో, ఇక్కడ రాసుకో, ఇక్కడ రాసుకో. ఇప్పుడు ఈ రోజులో నువ్వేం చేస్తావు? ఆ, ఇక్కడ రాసుకో. హౌ టు డిలీట్ యూజర్స్. హౌ టు డిలీట్ యూజర్స్. ఓకే, దానికి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ యూజర్ డెల్, రాసుకో. రెండోది యూజర్ డెల్ ఐఫోన్ ఆర్, రాసుకో. మూడోది యూజర్ డెల్ సంథింగ్ ఆర్ఎఫ్, రాసుకో. ఇవన్నీ. ఆ, రెండోది, మళ్ళీ రెండోది ఏం చేస్తారు? ఎస్,